ఈరోజు ఉదయం కూడా భోజనం దొరకలేదు. నా కొడుకు ఆకలితో అలమటిస్తున్నాడు. వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పను? చాలు ఆపు. అది నాది. దాన్ని ముట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. దీనిపైన నాకు ఎలాగైతే అర్హత లేదో అలాగే ఈ ఇంటిపైన నీకు అర్హత లేదు. ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరికి తిండి పెట్టాలి, ఎవరికి పెట్టకూడదు, ఇదంతా నిర్ణయించేది నేను. మనందరికీ ఆకలితో ఇన్ని సంవత్సరాలు ప్రాణభయం చూపించిన ఆ రెసిడెంట్స్కి ఆకలి బాధ ఏంటో చూపిస్తా. జెర్రీ వచ్చే వరకు వాడికి అన్నం పెట్టను, బట్టలివ్వను, అలాగనే వాడిని చంపను. నేను కావాలని వెరకొట్లేదు. ఆ పాట వింటూ నా వల్ల కాలేదు. ఎప్పుడైనా పాటలు వినుంటే కదా వాటి విలువ తెలిసేది. ఈ పాట నీకెలా తెలుసు? నేను పాటలు వింటాను ఆనందం కోసం కాదు, ఆకలి మర్చిపోవడానికి. కేవలం పాటలే నాకు చాలా కాలం ఆకలి మర్చిపోయేలా చేశాయి. పాటల్ని వింటే ఆకలి మర్చిపోతారా? కామదాహాన్ని బట్టలు కప్పుకొని కనిపించకుండా చేయొచ్చు, కానీ వీడి దాహానికి ఏం చేయాలి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ టామ్ని, జెర్రీని ఎవరిని నమ్మకూడదు. నువ్వు నేను మాత్రమే. ఇక్కడున్నంతకాలం నీకు ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను. కానీ బయటికి వెళ్ళగానే రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళడానికి దారి మాత్రం నువ్వే చూపించాలి. ఎందుకంటే మమ్మల్ని కాపాడడానికి వచ్చిన కల్కివి నువ్వే.